హాయ్ హలో నమస్తే, ఇట్స్ యువర్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మొత్తం మా గార్డెన్. ఇక్కడ పనస చెట్టు అండ్ వంకాయ చెట్లు, కలబంద, దెన్ ఆఫ్టర్ మామిడి చెట్లు. ఇదైతే బంగినపల్లి చెట్టు. దీని కింద చూసారు మొత్తం ఈ మల్లి మొగ పాదులు అండ్ ఆల్సో మొత్తం గడ్డి. ఈ కార్నర్ మొత్తం ఇక్కడ మాకు 3 మందార చెట్లు ఉంటాయి. ఇది మొత్తం గడ్డి. ఈ తులసి మొక్క దెన్ను మొత్తం గడ్డి. మొత్తం 1 month బ్యాక్ క్లీన్ చేసి అయినా కానీ ఇలా అయిపోయింది. ఈ నూతిని మట్టికి నేను ఈ మధ్యన క్లీన్ చేయాలి అసలు ఈ ఇయరే. నేను క్లీన్ చేయాలంటే లిటరల్గా ఈ చెట్లు మొత్తం ఇలా అయిపోయింది. చెట్టు మొత్తం మందార చెట్టు మొత్తం యాష్ లాగా అయిపోయింది. ఏదో పురుగు పట్టింది. కాకపోతే ఈ పురుగు ఏం పురుగు తెలియదు కానీ సంథింగ్ మొత్తం చెట్టు మొత్తం మాడిపోయింది. చాలా పూలు పూసి ఎర్రగా ఉండే. బట్ ప్రజెంట్ ఈ చెట్టుని నరికేయాలి. ఈ చెట్టును కూడా మాకు దట్టి కేసేస్తే బాగుంటుంది. దెన్ ఆఫ్టర్ చూద్దాం. మా కత్తి ఎంత పొద్దున ఉండదు తెలుసు. అస్సలు నూరితే అస్సలు తెలుసు. కానీ ట్రై చేయాలి కదా, నూరకుండా ఉండలేం కదా, నూరాల్సిందే. పట్టుబట్టి మరీ నూరుతాం. ఎలా అవుద్దు చూడండి. ఏదైనా కానీ కత్తి నూరడం అంటే మనకు రాదు. దాన్ని ఆల్రెడీ వేసినా చాలా కష్టం. కాకపోతే కొన్నిసార్లు కష్టపడితే కిక్ ఉంటుంది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లని కొన్నిసార్లు ఇలాంటి పురుగు పట్టినప్పుడు అలాంటప్పుడు నరక్క తప్పదు. ఎందుకంటే ఇంకా అప్గ్రేడ్ వర్షన్ ఎలా అంటే కొంచెం పెరగాలి, ఇంకా ఎక్కువ పువ్వులు పోయాలి, ఇంకా మంచిగా రావాలంటే ఇలాగ నరకాల్సిందే. కొన్నిసార్లు అని కాదు, చాలా టైమ్స్. నేను ఇప్పటికీ ఈ పెట్టిన తర్వాత ఒక 3rd time అనుకుంటుంది నరికింది. బట్ పూలు మడికి నరికిన తర్వాత మళ్ళీ చిగురించినప్పుడు చాలా పూలు పోస్తాయి. కొన్నిసార్లు డేర్ చేసి రిస్క్ చేస్తేనే కదా సక్సెస్ అవుతాం లైఫ్లో. ప్రతిదానికి ఏదైనా కానీ, ఒక పక్షి అయినా కానీ, ఒక చిలుకైనా కానీ అంత డెప్త్లో దానంతటా అది ఎగురడం మొదలు పెడితేనే అది సక్సెస్ అవుతుంది తన లైఫ్లో. అది అనుకున్న అది అన్ని సీతాకోక చిలుకల్లాగా ఎగరగలదు. లేదు మనమే దాన్ని కష్టం చూడలేక లాగి పక్కన పెట్టామా ఆ గూళ్ళో ఉండి, అది ఇంకా ఏది ఎలా చేయాలో దానికి అంత పవర్ రాదు. అది అసలు చేయలేదు. కన్సిస్టెన్సీ ఉండదు ఫస్ట్. అలాగే మనం కూడా ఎవ్రీథింగ్ లైఫ్లో కొన్నిసార్లు అలా జరిగితేనే బాగుంటుంది అనిపిస్తుంది. కష్టపడితేనే, కోల్పోతేనే దాని విలువ తెలుస్తుంది. కోల్పోతే కొన్ని అచీవ్ చేసినప్పుడు మన సొంతంగా దాని విలువ ఇంకా పెరుగుతుంటుంది. ఈ ప్రతి మొక్కకి ఇలాగే వచ్చేసింది. నేను ఇక్కడ శంకు పూల చెట్టు, ఇది గ్రీన్ కలర్లో కనపడేది నేనున్న దగ్గరది. ఆ శంకు పూల చెట్టుది దానికి ఎక్కువ ఉంది. బ్లూ కలర్లో ఉంటుంది చూసారా, శివుడికి చాలా ఇష్టం అని. దాన్ని నేను నరుకుతూ కింద ఒక కొమ్మ నరికినప్పుడు ఆ కత్తి వెళ్ళి ఆ పొదల స్టార్టింగ్ పాయింట్కి తగిలింది. అది కట్ అయిపోయింది. మొత్తం బిగాల్సి వచ్చింది. లాస్ట్లో నేను వీడియో మిస్ అయింది కానీ లాస్ట్లో ఆ చెట్లు మొత్తం చూస్తే అబ్బా ఏంటో బాబు అనిపించింది. కానీ చాలా బాధగా అనిపించింది. ఇది మొత్తం నరకడానికి నాకు పెంచడానికి చాలా సమయం, చాలా రోజులు పెట్టింది. కానీ నరకడానికి 5 minutes 10 minutesలో అయిపోయింది. మన లైఫ్ కూడా అంతే. సక్సెస్ అవ్వాలని చాలా రోజులు పడుతుంది కానీ బెస్ట్ అవ్వాలంటే 100 రోజులు పట్టదు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్.